శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అసలు బాండింగ్స్ అనేవి ఉండకూడదు అని ఫస్ట్ అసలు మాధురి గారు ఎంటర్ అవ్వగానే చెప్పిన మాట. అదే మాట మీద నామినేషన్స్ అయ్యాయి, అదే స్టాండ్ తీసుకొని లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరి తనుజ గారితో అవుతున్న మూవ్ కానివ్వండి, ఆవిడతో క్లోజ్నెస్ కానివ్వండి, దానిపైన మీరు ఏం చెప్తారు? చూడండి, నేను ముందు రోజే చెప్పాను, ఒక మాట చెప్పాను. బిగ్ బాస్ ఇంతవరకు ఒక లెక్క, ఈ రోజు నుంచి మరో లెక్క అన్నాను. మీరు చూసుంటారు. 8.2% ఉన్న టీఆర్పీ 12 వరకు వెళ్ళింది. అంటే రైజ్ అయింది. మంచిగా చెడ పాజిటివ్ నెగిటివ్ పక్కన పెట్టండి, రైజ్ అయింది. రైజ్ అయిన తర్వాత వెళ్ళంగానే నాగార్జున గారితో తను చెప్పింది, నేను ఒక సమాజంతో యుద్ధం చేసి వచ్చాను, కొంత శాతం నేను గౌరవాన్ని పొందుతున్నాను, మరికొంత శాతం కూడా నేను పొందాలనుకుంటున్నాను. ఏంటి బాండింగ్స్ సార్? బాండింగ్స్ ఏంటి? తండ్రి కూతుర్లు అంటున్నారు. తండ్రి కోసం కూతురు కప్పును వదులుకుంటుందా? విజేతగానే. అలాగే కూతురు కోసం తండ్రి విడిచిపెడతాడా? లేదే. బయట అయితే ఇవి జరుగుతాయి, ఈ హౌస్లో ఇవి జరగవు కదా, వాటిని నేను ఖండిస్తానని చెప్పింది. అదే చేసింది. బంధాలేంటి, బాంధవ్యాలంటే నాన్న ఏంటిది అనేది. సో అక్కడతోటి రవితేజ అంటున్నాను, భరణి గారు తేలిపోయారు. వెళ్ళిపోయారు. కరెక్టే. తేలిపోయారు. భరణి గారి మాట చెప్తాను. భరణి గారి కోసం మాధురి చెప్పిందే కదా, అందరూ అదే చెప్పారు. బట్ హీఈస్ గుడ్ ప్లేయర్, చాలా చక్కగా ఆడుతున్నారు. ఆయన గేమ్ ఆయన ఆడితే ఆయనకి మించినోడు లేడు. చిన్న బాంధవ్యాల్లో పాపం ఏదో సెంటిమెంట్ మీద అలా చేశారేమో. అయితే మాధురి గారు మరి అలాగే చేశారు కదా అని మీరు అనొచ్చు. అది బాండింగ్ కాదు. బాండింగ్ అయితే మరి ఇదే తనూజ ఎందుకు నామినేషన్ వేసింది? నాగార్జున గారు 3 ఆప్షన్స్ ఇచ్చారు. నామినేషన్ వేస్తావా, లేదు కోటేసుకుని ఇన్విజిబుల్ టైప్లో తిరుగుతావా, బాత్రూమ్ క్లీన్ చేయిస్తావా, లేదా బయట అంతా ఎక్స్టర్నల్ క్లీన్ చేయిస్తావా అని అంటే డైరెక్ట్గా నామినేషన్ అన్నది. దెన్ వాట్ అబౌట్ బాండ్స్? మరి రిలేషన్ ఏమైనట్టు? అలా జరగలేదే. అలా ఇద్దరు కూతుర్లు కూడా భరణి గారి మీద పడలేదే. భరణి గారు ఇద్దరు కూతుర్లకు సహకరించారే తప్ప, ఆయన ఆట ఆడడం కూడా పక్కన పెట్టేసి సహకరించారే తప్ప, అక్కడ బాంధవ్యాలు రిలేషన్స్ జరుగుతున్నాయి. మాధురికి అవి లేవు అనడానికి ఇది ఉదాహరణ. ఎవరికైనా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మాధురికే నిజంగా బాండింగ్ ఉంటే ఆ రోజు నామినేషన్ పడదు. 4 days బాత్రూమ్ క్లీనింగ్, లేకపోతే బయట క్లీనింగ్, దట్స్ ఆల్. అంతే కదా, ఉంటారు కదా. కానీ నామినేషన్ ఎందుకు వేయించుకున్నారు? నామినేషన్ పడితే నామినేషన్కి నేను సిద్ధం, కానీ బాంధవ్యానికి మాత్రం నేను సిద్ధం కాను అని మాధురి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. కళ్యాణ్తో మాట్లాడిన తీరు కానివ్వండి, కూర్చోమంటే ఆవిడ మాట్లాడిన తీరు కానివ్వండి, అక్కడి నుంచి ఆ వీక్ అంతా ఆ మాట తీరుతోనే, ఆ గేమ్తోనే అలానే కంటిన్యూ అయ్యారు. బట్ ఈ వీక్, లాస్ట్ వీక్ చూసుకుంటే మీరు, ఆ వీక్లోనే నామినేషన్స్లో ఉండాలి మాధురి గారు. అనూహ్యంగా ఎవ్వరు కూడా మాధురి గారిని నామినేట్ చేయలేదు. అబ్జర్వ్ చేశారా ఫస్ట్ వీక్? ఎందువల్ల అయి ఉంటుందంటారు? వాళ్ళ గేమ్ స్ట్రాటజీ. దీనికి కూడా చెప్పాలండి సమాధానం. కళ్యాణ్ వ్యవహారం అనేది కూడా ఒక ఆడపిచ్చేవాడు, అమ్మాయిల పిచ్చోడు అనేది ఒక టాక్ వచ్చింది. అది అక్కడే కాదు, బయట కూడా వచ్చింది. దాన్ని 35 రోజులు మాధురి చూశారు బిగ్ బాస్లో. చూసి హౌస్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏంటి నీ బిహేవియర్ అన్నది ఒకటి ఆల్రెడీ ఇన్బిల్ట్ కోపం ఉంది ఆమెకి. బాంధవ్యాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఇది కూడా ఫైర్ అయ్యారు. అయితే అక్కడ నేను కూడా ఒకటి చెప్తా, ఫైర్ అవ్వచ్చు, ఆ తీరు బాగోలేదన్నది నాకు అనిపిస్తుంది. నాగార్జున గారు అదే చెప్పారు, నీ ప్లేస్లోనూ నేను అదే చెప్తాను. నిద్రపోవటానికి ఇబ్బంది కలిగిస్తున్న రీతుతో నువ్వు చేసిన డిస్కషన్లో కూడా నా అభిప్రాయం కూడా అదే, నేను అక్కడ ఉన్నా అదే చేస్తాను. కానీ అడిగే తీరులో తప్పుందమ్మా అని అన్నారు. ఆ అడిగే తీరు నువ్వు మార్చుకుంటే నువ్వు ఎక్కడో ఉంటావు, నేను పట్టుకునేవాడు లేదని ఆశీర్వదించారు. అంటే ఇక్కడ ఏంటంటే నేను దాన్ని అంగీకరిస్తున్నాను, తీరు కొంచెం ఇంకా మారాలి. నేను అదే చెప్తున్నాను కదా, ఇక్కడైతే కోపం అగ్రెసివ్గా చెప్తుంటుంది, అలా కాదు ఇలా చెప్పు అని అంటాను అందరితో. నా దగ్గరే జాగ్రత్తగా ఉంటుంది, భయపడుతూ ఉంటుంది, రెస్పెక్ట్గా ఉంటుంది, ప్రేమతో ఉంటుంది. మిగతా వాళ్ళందరి దగ్గర అలాగే బిహేవ్ చేస్తుంది. నేను అదే చెప్తాను, అందరి దగ్గర కూడా మాట జాగ్రత్తగా ఆడాలి అని చెప్తాను. సో దీనివల్ల ఒక ఎక్స్పీరియన్స్ తనకు వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా తప్పకుండా నేర్చుకుంటుంది. ఇప్పుడు మీరు అడిగే మాట ఏదది, ఎందుకు రాలేదన్నది నాకు ఆశ్చర్యం. ఎందుకు రాలేదన్నది ఫస్ట్ వీక్ వచ్చేస్తాం అనుకున్నాను. ఆవిడ అందరిపైన అర్జున్ తీరుకో, లేకపోతే ఆవిడ మాట్లాడిన విధానానికో ఆవిడ నామినేషన్స్ లో ఉంటుంది ఫస్ట్ వీకే అని ఎక్స్పెక్ట్ చేశారు.
కానీ ఎవ్వరు కూడా నామినేషన్ చిన్న పాయింట్ కూడా ఆవిడ పైన కామెంట్ కూడా చేయలేదు, తీసుకురాలేదు. కామెంట్ కూడా చేయలేదు. ముందు వెళ్ళంగానే అందరూ మొఖాలు తుడుచుకున్నారు, నీళ్లు తాగారు, అమ్మో పవర్ బాక్స్ వచ్చారు, చాలా పవర్ అంట, చాలా ఇమోషనల్ అంట, అది ఇది అని వాళ్ళు ఒక రకమైన టెన్షన్ క్రియేట్ చేసింది తన హౌస్లోకి వెళ్ళేటప్పటికి. ఎందుకు వాళ్ళు అంత ఇది తను చూడగానే భయపడటమా, లేకపోతే ఆందోళన పడటమా, లేకపోతే ఈవిడతో ఎలా ఆడటమా అన్నది కూడా కొంచెం స్టార్ట్ అయింది. ఆవిడ అలాగే ఆడటం మొదలు పెట్టారు. ఇప్పుడు హౌస్లో బాంధవ్యాలు లేవు, అయినా ఈ రీతు ఇంకా కొనసాగిస్తుంది. నాగార్జున గారి దగ్గర వేరే హౌస్లో వేరే రూమ్లో కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళ విషయాలు అంటే క్లారిటీగా ప్రజలందరికీ అర్థమైనాయి. ఇప్పటికీ ఎందుకు నువ్వు ఆడొచ్చు కదా, గేమ్ ఆడొచ్చు కదా, ఎందుకలా? పవన్ అనే కుర్రాడు చెప్తున్నాడు కదా నాకు ప్రేమ లేదు అని, ఊరికే అని చెప్పాడు కదా, అది అందరూ విన్నాం కదా, నువ్వెందుకు నటిస్తున్నావు? ఇంకా నీకు తెలుసు కదా విషయం. ఇవి మరి కోపం రావా? ఆ కోపంతోనే ఒక బిడ్డలాగా నా కూతురైతే నేను ఇలాగే చెప్తాను, నాకు కోపం వస్తుంది, రీతు ప్రవర్తన బాగోలేదు, బిహేవియర్ మార్చుకోవాలని నా కూతురికైనా కొట్టి మరీ చెప్తాను అన్నటువంటి కోపంతోనే అలా మాట్లాడారు తప్ప అది కోపం కాదు, ప్రేమే. ప్రేమతోనే చెప్పింది. ప్రేమే లేకపోతే ఎందుకు చెప్తుంది రీతు మీద? అంటే రీతు కూడా బాగుండాలి, బాగా ఆడాలి, గెలవాలనే కదా. పవన్ కళ్యాణ్ కూడా బాగా ఆడాలి, గెలవాలనే కదా. పవన్ కళ్యాణ్ చక్కగా ఆడుతాడు. మా గ్రూప్లో ఉన్నావు, బయటికి పోయినావు, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇటు ఇటు సర్దేవు. ఆ పవన్ కళ్యాణ్కి ఇచ్చేయాల్సింది కదా మొత్తం, అతడైనా గెలిచి ఉండేవాడు కదా. అదేనే చేసావా? అది చేయలే. ఎందుకు ఇలా నాటకాలు ఆడతావు?